ఈ వీడియోలో మనం కామన్వెల్త్ క్రీడలు 2026కు సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, మొదటి కామన్వెల్త్ క్రీడలు లేదా ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ను ఏ సంవత్సరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1930. మొదటి కామన్వెల్త్ క్రీడలను 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడలు లేదా కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆతిథ్య దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్కాట్లాండ్. 23వ కామన్వెల్త్ క్రీడలు 2026ను స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడలు 2026 ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మీరాబాయ్ చాను. కామన్వెల్త్ క్రీడలు 2026 భారత బృందానికి ప్రముఖ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను పతాకధారి లేదా ఫ్లాగ్ బేరర్గా, బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ బ్యాటన్ దారి లేదా బ్యాటన్ బేరర్గా వ్యవహరించారు. 2026 కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల్లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను మరియు ముగింపు వేడుకల్లో బాక్సర్ జైస్మిన్ లాంబోరియా భారతదేశ పతాకధారులుగా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడలు 2026లో అత్యధిక పతకాలు సాధించిన మొదటి 3 దేశాలు వరుసగా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా. కామన్వెల్త్ క్రీడలు 2026లో ఆస్ట్రేలియా అత్యధికంగా 70 స్వర్ణ, 45 రజత, 56 కాంస్య మొత్తం 171 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 110 పతకాలు సాధించిన ఇంగ్లాండ్ రెండవ స్థానంలో, 62 పతకాలు సాధించిన కెనడా మూడవ స్థానంలో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడలు 2026లో భారత్ సాధించిన మొత్తం స్వర్ణ పతకాలు లేదా గోల్డ్ మెడల్స్ ఎన్ని? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 13. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడలు 2026లో భారత్ సాధించిన మొత్తం పతకాలు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 39. కామన్వెల్త్ క్రీడలు 2026లో భారత్ సాధించిన మొత్తం పతకాలు 39. ఇందులో 13 స్వర్ణ, 17 రజత, 9 కాంస్య పతకాలున్నాయి. పతకాల పట్టిక లేదా మెడల్ టేబుల్లో భారత్ 4వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడలు 2026లో మీరాబాయ్ చాను ఏ క్రీడలో స్వర్ణ పతకం సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వెయిట్ లిఫ్టింగ్. కామన్వెల్త్ క్రీడలు 2026లో మీరాబాయ్ చాను స్వర్ణ పతకం సాధించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం లేదా గోల్డ్ మెడల్ సాధించిన మీరాబాయ్ చాను వరుసగా మూడోసారి కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం లేదా గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారత పారా అథ్లెట్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి షర్మిలా ధన్కడ్. షర్మిలా ధన్కడ్ 2026 కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ షాట్ పుట్ F57 విభాగంలో స్వర్ణ పతకం సాధించి భారత్కు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మొట్టమొదటి భారత పారా అథ్లెట్గా షర్మిలా ధన్కడ్ రికార్డు నెలకొల్పారు.
కామన్వెల్త్ క్రీడలు 2026లో పారా అథ్లెటిక్స్‌లో భారత్ 3 స్వర్ణ, 2 రజత, 1 కాంస్య మొత్తం 6 పతకాలు సాధించింది. ఉమెన్స్ షాట్ పుట్ F57 విభాగంలో షర్మిలా ధన్‌ఖడ్, మెన్స్ 100 మీటర్ T47 విభాగంలో దిలీప్ గవిత్, మెన్స్ షాట్ పుట్ F57 విభాగంలో సోమన్ రాణా ఈ ముగ్గురు స్వర్ణ పతకాలు సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడలు 2026లో స్వర్ణ పతకం సాధించిన ప్రీతి పవార్ ఏ క్రీడకు చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బాక్సింగ్. కామన్వెల్త్ క్రీడలు 2026లో బాక్సింగ్లో భారత్ 7 స్వర్ణ, 3 రజత మొత్తం 10 పతకాలు సాధించింది. ఉమెన్స్ 54 కేజీ విభాగంలో ప్రీతి పవార్, ఉమెన్స్ 57 కేజీ విభాగంలో జైస్మిన్ లాంబోరియా, ఉమెన్స్ 51 కేజీ విభాగంలో సాక్షి చౌదరి, ఉమెన్స్ 60 కేజీ విభాగంలో ప్రియా గంగాస్, ఉమెన్స్ 70 కేజీ విభాగంలో అరుంధతి చౌదరి, మెన్స్ 60 కేజీ విభాగంలో సచిన్ శివాజ్, మెన్స్ 80 కేజీ విభాగంలో అంకుష్ పంగాల్ మొత్తం 7 బాక్సింగ్లో స్వర్ణ పతకాలు సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత తొలి జూడో ప్లేయర్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అస్మితా డే. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో జూడోలో భారతదేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అస్మితా డే అందించారు. కామన్వెల్త్ క్రీడల్లో మొదటిసారి భారత జూడో క్రీడాకారులు 2 స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 48 కేజీల విభాగంలో అస్మితా డే మరియు పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ స్వర్ణ పతకాలు సాధించారు. యామిని మౌర్య మహిళల 57 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడలు 2026లో అథ్లెటిక్స్లో భారత్ సాధించిన మొత్తం పతకాలు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 10. కామన్వెల్త్ క్రీడలు 2026లో అథ్లెటిక్స్లో భారత్ 5 రజత మరియు 5 కాంస్య మొత్తం 10 పతకాలు సాధించింది. మెన్స్ హై జంప్ కేటగిరీలో సర్వేష్ అనిల్ కుషారే, మెన్స్ 10,000 మీటర్ కేటగిరీలో గుల్వీర్ సింగ్, మెన్స్ లాంగ్ జంప్ కేటగిరీలో మురళీ శ్రీశంకర్, మెన్స్ జావలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా, మెన్స్ ట్రిపుల్ జంప్ విభాగంలో ప్రవీణ్ చిత్రవేల్ సిల్వర్ మెడల్స్ సాధించారు. కామన్వెల్త్ క్రీడలు 2026లో గుల్వీర్ సింగ్ 1 రజత పథకం, 1 కాంస్య పథకం గెలుచుకొని ఒకే కామన్వెల్త్ గేమ్స్లో 2 ట్రాక్ అండ్ ఫీల్డ్ పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు. గుల్వీర్ సింగ్ మెన్స్ 10,000 మీటర్ కేటగిరీలో సిల్వర్ మెడల్ మరియు మెన్స్ 5,000 మీటర్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. 2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 24వ కామన్వెల్త్ క్రీడలు 2030లో గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించనున్నారు. 2010లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ తొలిసారి ఆతిథ్యమిచ్చింది. 19వ కామన్వెల్త్ క్రీడలను 2010లో న్యూఢిల్లీలో నిర్వహించారు.